నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ కాలేజీలో కీచక ప్రిన్సిపాల్ వ్యవహారం బయటకొచ్చింది. ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియో లైంగిక దాడి చేశాడు. సర్టిఫికేట్స్ కోసం 2 రోజుల క్రితం కాలేజీకి వచ్చిన ఆ విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. గతంలోనూ ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియో పరారీలో ఉన్నాడు. పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియో తీరును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బస్వరాజు ఫోన్ లైన్ అందిస్తారు. బస్వరాజు, సుభాన్, ఉదయం నుంచి కూడా పీజీ కళాశాల విద్యార్థులు అంతా ధర్నా చేపట్టారు. అయితే ఇక్కడ ఏదైతే రాత్రి జరిగిన ఘటన ఉందో మార్క్ పొలోనియోని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆయన పైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అంటే కాలేజీకి తాళం వేసి కాలేజీ ముందు బైఠాయించి వారు ధర్నా చేపట్టారు. ఖచ్చితంగా వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ అక్కడికి రావాలి, తమ గోడు వినాలి, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై పూర్తిగా అవగాహన తీసుకుని తర్వాత అక్కడ జరుగుతున్న వ్యవహారంపై వెంటనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయడం, ఆయన పైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి వాళ్ళ డిమాండ్ నడుస్తుంది. అయితే రాత్రి ఏదైతే ఘటన జరిగిందో, ఘటన జరిగిన అనంతరం ప్రిన్సిపల్ మార్క్ పొలోనియో అక్కడి నుంచి పరారయ్యాడు. ఇప్పటివరకు కూడా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు కూడా మార్క్ పొలోనియో కోసం వెతుకుతున్నామని చెప్పి వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మార్క్ పొలోనియో ఆచూకీ లభ్యం కాకపోవడం, అదేవిధంగా రాము ఏదైతే బాధిత విద్యార్థి ఉన్నాడో అతనికి సరైన రీతిలో న్యాయం చేయాలి. ఖచ్చితంగా అక్కడ పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళన చేపడుతున్న విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేసేది ఒకటే, మార్క్ పొలోనియో వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్. పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ వెంటనే అరెస్ట్ చేయాలి. కొల్లాపూర్ పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ వెంటనే పాల్పడిన ప్రిన్సిపాల్ వెంటనే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ కాలేజీలో కీచక ప్రిన్సిపాల్ వ్యవహారం బయటకొచ్చింది. ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియో లైంగిక దాడి చేశాడు. సర్టిఫికేట్స్ కోసం 2 రోజుల క్రితం కాలేజీకి వచ్చిన ఆ విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. గతంలోనూ ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియో పరారీలో ఉన్నాడు. ప్రిన్సిపాల్ గత 5 సంవత్సరాల నుండి ఇక్కడనే ప్రిన్సిపాల్ గా పనిచేస్తా ఉన్నాడు. ఏ పని చేస్తున్నట్టు ప్రిన్సిపాల్ విద్యార్థినిల పైన కాకుండా విద్యార్థుల పైన అఘాయితానికి పాల్పడతా ఉన్నాడు. పాల్పడడంతో పాటుగా ఇక్కడ ఉన్నంటి విద్యార్థులను అక్కడనే ఉన్నంటి స్టాఫ్ ను చాలా మంది పైన కూడా ఇలాంటి విచిత్రమైన అఘాయితాలకు పాల్పడతా ఉన్నాడు. కానీ